కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో ఎంఆర్పీఎస్ మండలం అధ్యక్షుడు జెడ్డా సతీష్ పండు మాదిగ మరియు ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు మూర్తి ప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో కాంతెట్టి మంగరాజు మాదిగ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకటి నూకరాజు మాదిగ ఉమ్మడి కోస్తా జిల్లాల ఎంఎస్ఎఫ్ కన్వీనర్ తాతపూడి వెంకటేష్ మాదిగ అడ్వకేట్ పిల్లి బలరాం దూలపల్లి రమణ పాల్గొని ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ ఆత్మగౌరవ కవాతు శ్రీ మందకృష్ణ మాదిగ అన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ కాతెట్టి నాగేంద్ర మాదిగ, సెక్రటరీ జెడ్డా చంటి నానాజీ మాదిగ, జాయింట్ సెక్రటరీ గెడ్డం శ్రీను మాదిగ, కోశాధికారి మూర్త రుద్రయ్య మాదిగ, మాదిగ కుల సంఘం మరియు సలహా పెద్దలు మూర్త జాను మాదిగ మరియు జనసేన నాయకులు మూర్త వీరబాబు, లాజర్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ప్రతిరోజు కూడా నేను ప్రతి 3 గ్రామాలను సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి మాదిగలను చైతన్యం చేయడానికి కావాల్సినటువంటి శక్తియుక్తుల్ని ఏర్పాటు చేయడానికి అనుసంధంగా నేను ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాను। వాటిని అన్నిటిలో కూడా ఈ గ్రామంతో స్టార్ట్ చేస్తాను, ఈ గ్రామంతో ప్రసారం చేయడానికి జరుగుతుంది। కానీ రాబో కాలంలో మన ఓటా ఒక్క రూపాయి కూడా వదలకుండా పూర్తి హక్కుల్ని మనం సాధించడానికి కావాల్సినటువంటి పోరాటానికి అనుగుణంగా మీరందరూ కూడా సహకరించి తీరాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ ఈ నా పేరు కాకటి నూకరాజు మాదిగ। నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను। అన్నగారు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాల నుండి అలిపెరిగిన పోరాటం ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో భాగంగా జరుగుతూ ఉన్నది। ఆ యొక్క భాగంలో జరుగుతున్న ఉద్యమంలో ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులను ఎంఆర్పీఎస్లోకి తీసుకోమని గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చక్కటి వాతావరణంలో ఏదైతే ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా ఎంఆర్పీఎస్ యువత మరియు ఎంఎస్పీ నాయకుల సమక్షంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం జెడ్డా సతీష్ మాదిగ ఆలియస్ పండు ప్రత్తిపాడు మండల ఇన్ఛార్జిగా మేము గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో ప్రత్తిపాడు మండల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటన చేశాము। అదేవిధంగా మన ప్రత్తిపాడు గ్రామ కమిటీ నుండి మూర్త ప్రసాద్ మాదిగ గారిని కూడా మేము ప్రత్తిపాడు గ్రామ మండల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది। అది సాధించుకునే క్రమంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ ప్రధాన సమస్య ఉన్నదో ఆ సమస్యలో ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని ఉద్యమాల్లో నేను సైతం అంటూ అన్నగారికి సహకరించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం ఇంత ఘనంగా యువతరం సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషం। మరి ముఖ్యంగా అన్నగారు 1975 సంవత్సరంలో పుట్టి నేటికి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమం చేసింది కాబట్టి అన్నగారికి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాము। జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ। మాన్యశ్రీ మందకృష్ణ గారు పుట్టినరోజు వేడుకని పత్తిపాడు నియోజకవర్గంలో మరి నూతన ఎంఆర్పీఎస్ కమిటీ అలాగే ఎంఎస్పీ కమిటీ అందరి ఏకమై ఈరోజు ఎంత ఘనంగా మరి 30 రోజులు సుదీర్ఘమైన పోరాటంలో మాన్యశ్రీ మందకృష్ణ గారు ఎన్నో సామాజిక ఉద్యమాలు చేశాడు। అన్ని ఫలాలు మేము అందరూ అనుభవించిన వ్యక్తే। ఆ విధంగా ఈరోజు మరి అదేవిధంగా 30 సంవత్సరాలు మరి ఉద్యమంలో మరి జెండా ఆవిష్కరించడంతో పాటు ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మరో అంబేద్కర్ మా ఆరాధ దైవం మాన్యశ్రీ మందకృష్ణ గారు పుట్టినరోజు వేడుక జరుగుతూ కూడా మా మాదిగలకి శుభమని సభంగా తెలియజేస్తూ మరి అన్నగారి పుట్టినరోజుని యావత్ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కాకుండా సుమారు 18 రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారంటే మా ఆరాధ దైవం మాన్యశ్రీ మందకృష్ణ మరో అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణని ఈ సభలో తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఈ కవాతుని మరి ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా పత్తిపాడు మాదిగ సోదరులందరికీ కూడా
పేరు పేరున వచ్చి నమస్కారాలు తెలిసిస్తూ, అలాగే మా రాష్ట్ర కమిటీ కావచ్చు, మా జిల్లా కమిటీ కావచ్చు, ఎంఎఫ్ కమిటీ కావచ్చు, అందరం కలిపి ఈ రోజు ఇంత ఘనంగా జరిపిస్తున్న మాకు సహకరిస్తున్న మీడియా సోదరులకి అందరికీ పేరు పేరు వచ్చి నమస్కరించు. జై జై కృష్ణమాది కన్నా. నేను మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కన్వీనర్ని. మరి మీడియా ద్వారా సమాజంలో అందరికీ కూడా నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ప్రజాస్వామ్యవాదులారా, అభ్యుదయవాదులారా అందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మందా కృష్ణమాది గారి తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు. మరి ఈరోజు మేము ఇక్కడ సమావేశపడడానికి చిన్న ఒక ర్యాలీ నిర్వహించడానికి కారణం, ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపించి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా 30వ వార్షికోత్సవ వేడుకలను మేము గ్రామాన 2 రాష్ట్రాల్లోనూ జరుపుకుంటూ ఉన్నాం. అలాగే కృష్ణమాది గారి జన్మదినం కూడా ఇదే రోజు. ఆ సందర్భంగా మేము మాన్యశ్రీ మందా కృష్ణమాది గారి జన్మదినం సందర్భంగా మేము రాజీలు చేసుకుంటాం. ఆయన కృష్ణమాది గారు మా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మాకు న్యాయం జరగడానికి ఆయన ఉద్యమం ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ అక్కడితోనే ఆయన ఆగిపోలేదు. ఒక సామాజిక బాధ్యతగా ఈ సమాజంలో ఆ సమాజంలో అణగారిన వర్గాలు అందరి తరపున ఉద్యమాలు చేశారనే విషయాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పట్ల ఆయన ఉద్యమం చేసి తద్వారా వాళ్ళ పెన్షన్ ఈ రోజు గౌరవపరమైన స్థాయికి పెరగడానికి కారణకుడు ఎవరంటే మాన్యశ్రీ మందా కృష్ణమాది గారు మీ అందరికీ తెలుసు. అలాగే గుండె జబ్బుల పిల్లలకి ఉద్యమం చేసి తద్వారా ఆరోగ్యశ్రీ రావడానికి, పథకం రావడానికి కారకుడు కూడా మాన్యశ్రీ మందా కృష్ణమాది గారిని మీ అందరికీ తెలుసు. ఇది మేమంటున్న మాట కాదు. సాక్షాత్తు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో శాసనసభలోనే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించిన విషయాన్ని అందరూ కూడా మీరు అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన శాసనసభలో మాట్లాడుతూ నాకు ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టాలన్న ఆలోచన మాన్యశ్రీ మందా కృష్ణమాది గారు ఉద్యమ ఫలితంగానే వచ్చిందన్న ఆయన స్టేట్మెంట్ను కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులారా, అభ్యుదయవాదులారా, ప్రతిపాడు గ్రామ ప్రజలారా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఉద్యమం ఈ 30 సంవత్సరాలుగా సాగిందంటే మీ అందరి ఈ ప్రతిపాడు గ్రామమే కాదు, ఈ భారతదేశంలోని అన్ని గ్రామాల సామాజిక వర్గాల మద్దతు కూడా మాకు ఉన్నది. కాబట్టి 30 సంవత్సరాలుగా మేము ఉద్యమాల్ని ఇంత సామరస్యంగా, ఇంత ప్రశాంతంగా నిర్వహించుకుంటూ ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మేము ఎప్పుడైనా ఏదైనా ఉద్యమం చేసామంటే మేము శాంతియుతంగా, సామరస్యంగానే చేసాం తప్ప అది మేము తగలబడ్డాం, మేము లాఠీ దెబ్బలు తిన్నాం, మేము జైలు పాలయ్యాం తప్ప సమాజంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్న విషయాన్ని కూడా మీ అందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాం. మీ సమాజంలో అన్ని వర్గాల మద్దతు మా కృష్ణమాది గారికి ఉంది. మా కృష్ణమాది గారు అంటే మీకు ఎంతో గౌరవం. ఆయన సామాజిక ఉద్యమకారుడు అనే విషయం మీకు తెలుసు. అందుకే మా మాదిగల్ని, మా మాదిగ ఉద్యమాన్ని మీరు అంతా గౌరవిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. అలాగే పోలీస్ వారికి మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. అలాగే మీడియా మిత్రులకి మేము ఏ కార్యక్రమం చేసినా మా మంచి కార్యక్రమం ఇది చేస్తున్నది. మాదిగలు ఒక సామాజిక ఉద్యమకారులు, అణగారిన వర్గాల పట్ల పోరాటం చేస్తారు అని నమ్మారు. కాబట్టి మీరు కూడా మా ప్రతి ఉద్యమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ రోజు మా ఉద్యమాన్ని ఉవ్వెత్తులు నిలబెట్టారు. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా మీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. అలాగే మరి మీ అందరికీ కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మేము అన్నగారి ఉద్యమాలు సాధించుకోవాల్సి చాలా ఉంది. మా చిరకాల వాంఛైన వర్గీకరణ మాత్రం ఎక్కడ గొప్పలు అక్కడే ఉన్నట్టుగా ఉందన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. మీ సమాజంలో అన్ని వర్గాల మద్దతు మాకు ఇవ్వాలని మీ ప్రజాస్వామ్యవాదులారా, అభ్యుదయవాదులారా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇంకా మాకు అసలైంది ఇంకా మాకు అలాగే ఉన్నది. మా వర్గీకరణ ఉద్యమం ఇంకా ఎక్కడ ఉన్నది అసలు అక్కడ అన్ని వర్గాల, అన్ని ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఇదిగో అదిగో చేస్తామంటూ మమ్మల్ని నమ్మించి